Hello Andy, I'm Dr. Alekia, fertility consultant of Aishwarya Fertility Center, Secunderabad branch. So ఇవాళ తెలుసుకోవాల్సిన టాపిక్ ఏంటంటే why age is matter in fertility. వయసు అనేది ఫర్టిలిటీ మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి. యాజ్ అ ఉమెన్ మనం పుట్టినప్పుడు మన ఎగ్స్ అనేది 10 లక్షల నుంచి 20 లక్షల వరకు ఉంటుంది. అది మన ప్యూబర్టీ టైం అంటే పెద్ద మనిషి ఏజ్ వచ్చేసరికి అది 3 లక్షల నుంచి 4 లక్షల వరకు పడిపోతుంది. సో యాజ్ మన ఏజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంటే ఎగ్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. షార్ప్ డిక్లైన్ అనేది మనం ఎప్పుడు చూస్తామంటే 35 ఇయర్స్ తర్వాత చూస్తాము. తర్వాత మన ఎగ్స్ అనేది తగ్గిపోతుంది. అది సహజం. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్ ఈస్ హౌ ద బాడీ ఈస్ వర్కింగ్. సో ఆఫ్టర్ 35 as the sharp decline and 40 తర్వాత ప్రెగ్నెన్సీ రావడం చాలా కష్టం అవుతుంది. ఎగ్ క్వాంటిటీతో పాటు ఎగ్ క్వాలిటీ కూడా మ్యాటర్ అవుతుంది. సో ఒకటి ఏంటంటే ఎగ్ క్వాలిటీ పడిపోయినప్పుడు ఎగ్ క్వాలిటీ కూడా పడిపోతుంది. న్యాచురల్గా మనం చూడాలంటే 20 నుంచి 30 ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళకి 8 to 10 ఎగ్స్ మినిమం ఉంటుంది. తర్వాత దానిపైన ఉంటుంది. ఆ 30 ఏళ్ళ దాటిన తర్వాత అది 6 to 8కి పడిపోతుంది. సో ఇట్ డిపెండ్స్ ఒక్కొక్కరికి, అందరికీ ఉండాలని అవసరం లేదు, కానీ ఇట్ డిపెండ్స్. బట్ దాంతోపాటు క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. 35 తర్వాత ఇంకా తగ్గిపోతుంది. సో క్వాలిటీ అనేది చాలా ముఖ్యం. పిండం అనేది కరెక్ట్గా ఫామ్ అవుతుంది. సో మన ఐవీఎఫ్లో కూడా తీస్తే క్వాంటిటీ కన్నా క్వాలిటీకి మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. క్వాలిటీ దేని వలన ఎఫెక్ట్ అవుతుంది, దానివల్ల ఏం ఎఫెక్ట్ అవుతుంది? క్వాలిటీ దేని వల్ల ఎఫెక్ట్ అవుతుంది? ఏజ్ పరంగా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా దానివల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది. కొందరు ఏజ్ తక్కువ ఉన్నా కానీ క్వాలిటీ అనేది ప్రాపర్గా అవ్వదు. వాళ్ళ లైఫ్ స్టైల్ వలన కూడా క్వాలిటీ అనేది చాలా చేంజెస్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మిస్క్యారేజెస్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. అండ్ జెనెటిక్ అబ్నార్మాలిటీస్, జెనెటిక్ అంటే జన్యుపరంగా మనకు వచ్చే అబ్నార్మాలిటీస్ చాలా ఉంటాయి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్. ఐవీఎఫ్ చేసుకున్నా కానీ, ట్రాన్స్ఫర్ చేసుకున్నా కానీ, అన్ని కరెక్ట్ ఉన్నా కానీ కొందరికి ఫెయిలియర్స్ అవుతాయి. పిండం అనేది సరిగా ఫామ్ కాకపోవడం, పిండం అనేది సరిగా అతుక్కోకపోవడం. సో ఇలాంటివి అన్నీ మనం అతుక్కున్న కొందరికి మిస్క్యారేజ్ అవ్వడం, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. ఓవ్యులేషన్ ఇర్రెగ్యులారిటీ. సో 35 ఇయర్స్ తర్వాత ఉన్న వాళ్ళకి ఓవ్యులేషన్ అనేది ప్రాపర్గా ఉండదండి, ఇర్రెగ్యులర్గా ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఓవ్యులేషన్ ట్రాకింగ్ అనేది చాలా డిఫికల్టీ ఉంటుంది. ఫర్ న్యాచురల్ కన్సెప్షన్కి అనేది ఉంటుంది. ఉమెన్కైనా మెన్కి కూడా ఉంటుందా అని అంటే ఏజ్ పరంగా ఉమెన్కే కాదు మేల్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. యాజ్ ఏజ్ ఇంక్రీజెస్ స్పర్మ్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. స్పర్మ్ మొటిలిటీ అండ్ కౌంట్ కూడా తగ్గిపోతుంది. సో వాళ్ళ దాంట్లో ఏజ్తో పాటు కూడా మనం ఒక్కొక్కసారి తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో కొంచెం సెట్ చేసుకుంటే అది సరిగ్గా అవుతుంది. బట్ ఏజ్ ఆఫ్టర్ 40 వాళ్ళకి కూడా కొంచెం డిక్లైన్ అండ్ మొటిలిటీ కూడా డిక్లైన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు what to do if you're planning the pregnancy late or late marriages, if you're planning what to do anante. So one thing only, if you're planning for a late pregnancy, first you go for an egg freezing or else you go for a basic line of checkup చేసుకోండి. అసలు మనది ప్రెగ్నెన్సీ లేట్గా ప్లాన్ చేయవచ్చా or else మనము మనం ఎగ్ ఫ్రీజింగ్ చేయొచ్చు అనేది. అండ్ థర్డ్ వచ్చేసి మనకి లేట్ మ్యారేజెస్ 35 ఇయర్స్ ప్లస్ వాళ్ళ మ్యారేజెస్ కానీ 32+ వాళ్ళ కానివ్వండి, లేట్ మ్యారేజెస్ అయిన వాళ్ళు కనీసం ఒక 6 months వరకు ట్రై చేయండి. ఒకవేళ అప్పుడు కూడా మనకి ప్రెగ్నెన్సీ రాకపోతే యూ హ్యావ్ టు కన్సల్ట్ అ డాక్టర్. ఇవన్నీ చేసినప్పుడు యూ హ్యావ్ టు జనరలీ మెయింటైన్ ద హెల్తీ లైఫ్ స్టైల్ విత్ ద ఫిజికల్ ఫిట్నెస్ అండ్ ద healthy diet. Late pregnancy is not possible. It is possible, but a timely action with a proper treatment you can achieve the pregnancy. But వయసు పాటు మనకి ప్రెగ్నెన్సీ కూడా ప్లాన్ చేసుకుంటే ఏమీ మనకి ఛాలెంజెస్ ఉండవు లైఫ్లో కానీ ట్రీట్మెంట్లో కానీ. యూ డోంట్ హ్యావ్ టు టేక్ ఎనీ రిస్క్. మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా డిస్ప్లేలో ఉన్న నంబర్కి కాల్ చేయండి. ప్లీజ్ feel free to call, or if you don't want to message కూడా పెట్టొచ్చు మా నంబర్కి.